టైంని మనం రివర్స్ చేయలేం, బట్ స్ట్రింగ్ని రివర్స్ చేయగలం. ఎలాగా ఈ వీడియోలో చూద్దాం. అయితే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న రివర్స్ అనే ఫంక్షన్ టర్బోసి అండ్ సమ్ ఆఫ్ ద కంపైలర్స్ లో మాత్రమే యూజ్ చేయగలం. మరి మనం ఎలాగా రివర్స్ చేయగలం అంటే బై యూజింగ్ ప్రోగ్రామింగ్ అనమాట. ప్రోగ్రామింగ్ లో మనం హెడర్ ఫైల్స్ లో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ రెండు ఇంక్లూడ్ చేయమంటున్నాం. అయితే ఇక్కడ మనం డిక్లరేషన్ ఎలా ఇచ్చాం? క్యారు, స్ట్రింగ్ నేము, సైజ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇది డిక్లరేషన్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. దాని తర్వాత ఇన్పుట్ మనం ఎలా తీసుకుంటాం లాస్ట్ వీడియోలో చూసాం. అలాగే ఇక్కడ ఇంట్ లెంత్ అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మనం క్యాలిక్యులేట్ చేసాం బై యూజింగ్ స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ అనమాట. అయితే ఇక్కడ రివర్స్ ఎలా చేసాం? బై యూజింగ్ ఫర్. మనం ఫర్ లూప్ లో లాస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే లెంత్ -1 అంటే n-1 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడి వరకు? ఫస్ట్ ఇండెక్స్ వరకు ప్రింట్ చేయమంటున్నాం. ఎలాగా i-, వెనకాల నుంచి ప్రింట్ అవుద్ది. ఫర్ సపోజ్ మనం ఇన్పుట్ కింద వెంకీ అని తీసుకున్నాం అనుకోండి. వెంకీ అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుద్ది? రివర్స్ లో ప్రింట్ అవుద్ది అనమాట. YKNEV అని. స్ట్రింగ్ ని రివర్స్ చేసాం వితౌట్ యూజింగ్ స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్ అని. సో ఫాలో ఫర్ మోర్ coding updates.